హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్కి విభజన అనేది జరిగింది. ఆ విభజన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడిందని చెప్పాలి. అలాంటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా హక్కు ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏదైతే ఉందో అది తెస్తుందంటారా? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొచ్చే దమ్ము ఖచ్చితంగా ఈ కూటమిలో ఉందంటారా? తీసుకురాగలిగే నాయకులు ఇప్పుడు ఉన్నారంటారా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ, వీళ్ళ ముగ్గురు కూటమికి ఏర్పడ్డారు కదా. మరి అలాంటిది ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తారంటారా? ప్రత్యేక హోదా తెస్తారంటారా? లేక ఎప్పట్లాగానే ప్యాకేజీతో సరిపెట్టుకుంటారంటారా? ఏంటనేది ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రాజకీయ పండితులు మాట్లాడే మాట స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న గడ్డుకాల పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే పక్కాగా ప్రత్యేక హోదా అయితే కనుక ఖచ్చితంగా కావాలి అని అయితే కనుక అందరూ రాజకీయ పండితులు, రాజకీయ విజ్ఞులు మాట్లాడుతున్నమాట. ఇప్పుడు తేవడానికి కూడా, ప్రత్యేక హోదా తీసుకోవడానికి కూడా, అడగడానికి కూడా ఒక అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఏంటి అవకాశం? ఏం జరిగింది? గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఎందుకు తేలైపోయాడు? ఆయన చేసిన తప్పేంటి? మొత్తం అన్నీ కూడా వివరంగా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయండి. లైక్ చేసారా? లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని వీడియో ఎండ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. అంతే కదండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా మన వీడియోలు అయితే ఉంటాయి, మర్చిపోవద్దు. పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ముందుగా లైక్ చేయండి. స్పెషల్ స్టేటస్ ఒకనొక టైంలో దీని మీద ఉద్యమాలే జరిగినాయి. కొన్ని పార్టీలే దీన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం నడిపాయి. కాబట్టి అలాంటి స్పెషల్ స్టేటస్ గురించి, ప్రత్యేక హోదా గురించి మళ్ళా ఒకసారి తెర మీదకి వస్తుంది. ఎందుకంటే రాజకీయ పండితులు మాట్లాడుతున్నారు, ఇప్పుడు గనక ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రాకపోతే ఇంకెప్పుడూ రాదు. నిజమండి. అలాంటిది ఈ హోదా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలడా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురాలేకపోయాడు? దీని మీదే మనం చర్చించబోతున్నాం. ఏంటంటే 2014లో విభజన జరిగిన తర్వాత ఏపీకి ఒక దిక్కు దిశ అనేది లేకుండా పోయింది. ఏంటంటే మొత్తం అన్న వస్త్రాలతో పాటు ఉన్న వస్త్రాలు అన్నట్టుగా మొత్తం అన్ని వస్త్రాలు మొత్తం తులువులాగా మొత్తం ఒలిచేశారు ఆంధ్రప్రదేశ్కి అని అయితే చెప్పొచ్చు. ఎందుకని అన్నానంటే ఈ మాటలో, ఏపీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో అప్పుడు బాబోయ్ మాకొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని విడదీయొద్దని ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా సరే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవాలా. ఎందుకంటే తెలంగాణలో కావాలని ఉద్యమాలు చేశారు. వాళ్ళ ఉద్యమాలు తీవ్రతరంకి వెళ్ళి తీవ్ర స్థాయిలోకి వెళ్ళేసరికి తప్పక ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు ఏదైతే విభజించారో ఆ విభజన చట్టంలోనే చేర్చారు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని. కానీ తర్వాత దాన్ని తొంగలోకి తొక్కేశారు కొంతమంది పెద్దలు. కాబట్టి 2019లో వైసీపీలోకి అధికారం వచ్చింది. ఇప్పుడు మాట్లాడుకుందాం. నారా చంద్రబాబు నాయుడు గారు తేవాలా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తేలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి అమ్ముడిపోయాడా అనేది కనుక చాలామంది అనుమానాలు రావచ్చు. ఆల్రెడీ కామెంట్లు కూడా పెడతా ఉండొచ్చు. నేను చెప్తాను దానికి అర్థం ఏంటనేది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ నిజంగా ఎలా అంటే బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి రాకముందు వైసీపీలో ఉండే అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడిన మాట ఏంటంటే, ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తాం, 20 మంది ఎంపీలు మాకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత మాది అనేది కనుక కొన్ని ప్రగల్భాలు అయితే కనుక పలకడం వాస్తవమే. కానీ ఏం జరిగిందంటే కనుక అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పట్టం కట్టారు, ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. కానీ అదే సమయంలో ఏం జరిగిందంటే కనుక బీజేపీ ప్రభుత్వం అప్రాతిహతంగా ఎవరి ఆ సహకారం, ఎవరి అభ్యర్థి ఏమీ లేకుండా బీభత్సమైనటువంటి మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఇంక ఎవరు అవసరం ఉండలా. ఇంచుమించుగా 300 స్థానాలతోటి అనుకుంటా నాకు తెలిసి 300 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది బీజేపీ. అప్పుడు వైసీపీ అవసరమే లేకుండా పోయింది. దాని ద్వారా ఇంకేం చేయలేని పరిస్థితిలో వైసీపీ అలాగే ఉండిపోయింది. కానీ నాకు తెలిసి చాలాసార్లు మోదీ గారిని స్పెషల్ స్టేటస్ గురించి అడగడం అయితే జరిగింది. ఏం లేదండి, పవర్ లేనివాడిని, అంటే అవసరం లేనప్పుడు తనతో నాకు అవసరం లేదన్నప్పుడు అతను అడిగింది నేను ఎందుకు చేయాలి అనే ధోరణి అసలు మనుషుల్లో 100% ఉంటుంది. రాజకీయ నాయకులకైతే ఇది ఇంకో మోస్తారు ఎక్కువ ఉంటుంది. కాబట్టే వైసీపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి సాధ్యం కాలేకపోయింది. ప్రధాన కారణం నేను చెప్పింది ఏదైతే ఉందో కాబట్టి పూర్తి అధికారం, ఫుల్ మెజారిటీ బీజేపీకి ఉండడం వల్లే
బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండడం వల్లే వైసీపీతో అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే చెప్తున్నాను చూడండి, బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి మిగిలిన సీట్లు కావాలి ఖచ్చితంగా. ఇంకా 32 సీట్లు అయితే కనుక బీజేపీకి అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే కేంద్రంలో తను ఏం చేయాలన్నా సరే 100% ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉండాల్సిందే. వీళ్ళ కూటమి బీజేపీకి అవసరం. ఎక్కడ దాకా ఎందుకంటే ఈరోజు జరుగుతున్న విషయాన్ని మీకు చెప్తా. స్పీకర్ గురించి చాలా తర్జన భర్జన జరుగుతుంది. కాబట్టి ఆ స్పీకర్ని నియమించాలంటే ఓటింగ్ అనేది పెట్టాలంటున్నారు ఇండియా కూటమి. కాబట్టి ఓటింగ్ పెట్టాలంటే కనుక ఇద్దరికి సరి సమానంగా ఉన్నాయి. ఇతరులు 16 మంది ఉన్నారు. ఆ 16 మంది ఎట్టేస్తే వాళ్ళ వైపే స్పీకర్ అనేది జరుగుతుంది. అలాంటిది ఇలాంటి పరిస్థితే ఉంది ప్రతిసారి కూడా ఈసారి బీజేపీకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా అవసరం బీజేపీకి ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఏదడిగినా వాళ్ళు చెయ్యాలి. కాబట్టి మంచి అవకాశం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 100% ఈయన స్పెషల్ స్టేటస్ గురించి తీసుకురావచ్చు. కాబట్టి స్పెషల్ స్టేటస్ అడగవచ్చు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అండి అని గుర్తు చేయొచ్చు. కాబట్టి అంతేగాని గుర్తు చేయకుండా వేరే వాటి కోసం వెంపర్లాడితే కనుక ఆంధ్రప్రదేశ్ ఎన్నేళ్ళైనా కానీ ఎన్ని దశాబ్దాలు గడిచినా సరే అలాగే దిక్కుముక్కు లేకుండా ఉండిపోతుంది. కాబట్టి ప్రత్యేక హోదా సాధిస్తే కనుక అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేక హోదా హక్కు అనే మాట నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఏదైతే అధికారంలోకి రాకముందు చాలాసార్లు ప్రస్తావించారు. ఏం జగన్మోహన్ రెడ్డి 20 మంది మంత్రులు ఇస్తే మొత్తం బీజేపీని నేను ఆపుతాను, అవసరమైతే ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నా కదా, ఎందుకు సాధించలేకపోయావు అని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగిన సందర్భాలు కోకొల్లలో. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగకపోయినా చాలామంది ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. మీరు ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు కదా, సాధిస్తారా, తెస్తారా అని చాలామంది అయితే మాట్లాడుకున్నారు, అడుగుతున్నారు. పైగా మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీకి మీ అవసరం చాలా వరకు ఉంది కాబట్టి ఈసారి మీరు ఏదడిగినా సరే బీజేపీ ఇస్తుంది కాబట్టి ఎందుకని ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడం లేదు అని అయితే అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్నో రోజులు కాలేదు కాబట్టి ఇక మీదటైనా అవసరం ఉన్నంతలోనే 100% బీజేపీ తోటి ప్రత్యేక హోదా సాధిస్తారని చాలామంది అయితే మాట్లాడుకున్నారు, సాధించాలనుకున్నారు. అంతేగాని ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టే పనులు మాత్రం చేయొద్దని చాలామంది మాట్లాడుకుంటారు. వాళ్ళ తరపున మనం చెప్పే మాట, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా సాధిస్తారంటారా, లేకపోతే ఎప్పట్లాగానే ఏదో కొద్దో గొప్ప ప్యాకేజీలతోనే సరిపెట్టుకుంటారంటారా? కాబట్టి అంతేకాదండి, అసలు ప్రత్యేక హోదా వల్ల అసలు ప్రత్యేక హోదా అంటే ఎవరిస్తారు, ఇస్తే దాని వెనకున్న ప్రయోజనాలు ఒక్కసారి చెప్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. దయచేసి ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు నష్టం లాభం మీకు ఒక వివరణ వస్తుంది. 5వ ఆర్థిక సంఘం సిఫారసులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఒక డిసైడెడ్ ఒక నోట్ అయితే ఉందండి. ఎందుకంటే అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ వీటన్నిటి కూడా ఆల్రెడీ గతంలో స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, ప్రత్యేక హోదాలు ఇచ్చారు. ఇవ్వలేదు, ఏ రాష్ట్రాలకు మేము ఇవ్వలేదు, ఇలా బూసి కవర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ చాలా రాష్ట్రాలకు ఇచ్చారు, రికార్డెడ్గా ఉన్నాయి అన్నీ కూడా. మొత్తం 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన 11 రాష్ట్రాల్లో ఆల్రెడీ ప్రత్యేక హోదా ఇచ్చారు. ఇవ్వడానికి అసలు ఏం చేస్తారు, ఎలా ఇస్తారంటే కనుక ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటుందో ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక స్వరూపం కానించి, అంటే సరిహద్దులు ఎలా ఉన్నాయి, అలాగే ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నా కానీ వెనకబడి ఉన్నదా లేకపోతే అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు వాళ్ళే. అంతేగా తర్వాత జనసాంద్రత తక్కువగా ఉన్నాయా, ఎక్కువగా ఉందా, అలాగే గిరిజనుల సంఖ్య యాక్చువల్గా అయితే ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేనితనం, పేదరికం ఎలా ఉంది, నిరక్షరాస్యత, ఇలాగ అన్ని ఫ్యాక్టర్స్ని ఒక దాని మీద తీసుకుని ప్రత్యేక హోదా ఇవ్వచ్చా, ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆ రాష్ట్రం ఎంత లాసిపోయిందని అనుకుంటారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ ముమ్మాటికి అర్హత ఉంది అని అయితే నేను చెప్తా. ఎందుకంటే విభజన సమయంలో ఏ రాష్ట్రానికి ఎంటైర్ ఇండియా వైడ్గా ఏ రాష్ట్రానికి జరగనంత అపార నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగింది. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం, మీకు కూడా తెలిసే విషయం. కానీ అంత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి
పూర్తి అర్హత ఉంది. కాబట్టి ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారో, విభజించినటువంటి ఆ విభజనలో కనీసం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ఆస్తులు కూడా తెలంగాణలో నేటికి కూడా ఉండిపోయాయి. నేటికి మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే అక్కడ రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు కాబట్టి ఈ పంపకాలు ఏవైతే ఉన్నాయో అవి తెగలేదు కాబట్టి అవి తెంపి పంపకాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంతైతే వస్తుందో అంతా నిధులు రాబట్టుకుంటాడా, లేకపోతే ఈయన కూడా అలాగే చూస్తూ ఉంటాడా అనేది అయితే కనుక చాలామంది మధ్యలో మెదిలే ప్రశ్నలు. కాబట్టి నేను ఏదైతే చెప్పానో కొన్ని మాటలు వాటిని బేస్ చేసుకుని ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా అనేది ఇస్తాయి కేంద్రాలు. కాబట్టి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి? 30% నిధులు, ఏదైతే 100% నిధులు చూసుకుంటే ఒక 70% నిధులు అంటే అన్ని రాష్ట్రాలకు సరిపెడితే కనుక 70తో పాటు ఇంకొక 30 కలిపి 100% నిధులు ఏంటి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇస్తుంది. అది జీవో అంతే లెక్క. తర్వాత నిధులు కానీ గ్రాంట్లు కానీ, గ్రాంట్లు అయితే కనుక 90% కానీ, అలాగే రుణాలు కూడా, రుణాలు ఇచ్చినా గ్రాంట్లు ఇచ్చినా నిధులు ఇచ్చినా ప్రత్యేక హోదాకి ప్రత్యేకంగానే ఉంటాయి అన్నీ. కాబట్టి ఎక్కువ ఉంటాయి. రుణాల చెల్లింపులో కూడా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం మొత్తం పూర్తిగా చెల్లించే అవసరం లేకుండా కొద్ది గొప్ప చెల్లిస్తే సరిపోతుంది అనమాట. అన్ని రాయితీలు ఉంటాయి. అంతేకాదు ప్రత్యేక హోదాలో ఉన్న రాష్ట్రానికి పారిశ్రామికంగా పరిశ్రమలకు మినహాయింపు ఉంటుంది. ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తాయి. ఏంటంటే ఆదాయ పన్నులో కానీ, అక్కడ స్థలాలు కానీ, అలాగే మిగిలిన అన్నింటిలో కూడా ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి పరిశ్రమలకి. అదొక ఊతం అనమాట రాష్ట్రానికి. కాబట్టి అందువల్ల మ్యాక్సిమం ఎక్కువ పరిశ్రమలు ఏ రాష్ట్రం అయితే ప్రత్యేక హోదా కలిగిందో ఆ రాష్ట్రానికి ఎగబడతాయి పరిశ్రమలు వెళ్ళడానికి. అందువల్లనే పరిశ్రమల కోసం వీటన్నిటి కోసం ప్రత్యేక హోదా హక్కు అనేది కంపల్సరీగా రాష్ట్రాలు అడుగుతాయి అన్నమాట. అందుకే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి కూడా. వైసీపీకి 22 ఎంపీలు ఇచ్చారు కదా, 22 మంది ఎంపీలు బలం ఉన్నా ఎందుకు పొందలేదంటే కనుక మీకు చెప్పా, బండగా ఒకే ఒకటి చెప్పా. 22 మంది కాదు 62 మంది అన్నా అవతలకి అవసరం లేనప్పుడు ఉంటే కనుక ఉపయోగం లేదు. చాలా సింపుల్గా స్ట్రైట్గా చెప్పా. 22 మంది కాదు 60 మంది ఎంపీలు ఉన్నా సరే అవతలకి అవసరం లేనప్పుడు ఏంటి, అవతల వాడికి అరే నాకు కావాల్సిన మంది నాకు ఉన్నారా బాబు, ఇంకా నువ్వు ఉంటే అంత లేకపోతే ఎంత అంటాడు. సింపుల్గా అంతే కదా. ఇప్పుడు పరిస్థితి అది కాదు. 2024 ఎన్నికల్లో జరిగింది అలా కాదు. బీజేపీకి ఫుల్ మెజార్టీ లేదు, సంఖ్యాబలం తక్కువగా ఉంది. నువ్వు చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం. ఆయన మంత్రులు, ఆయన ఎంపీలు మొత్తం మ్యాక్సిమం అంతా అవసరం. కాబట్టి చేసుకునైనా లేకపోతే కౌగులించుకునైనా హక్ చేసుకునైనా ఈ మీద తెలిసైనా ఏం చేసైనా నిన్ను దాచుకుంటాడు ఆయన. కాబట్టి దాచుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి మీరు రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని అనుకుంటే కనుక ఈ 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలనుకుంటే 5 ఏళ్ల పరిపాలనలో 100% ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెస్తే కనుక చిరస్థాయిగా మీ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఎలాంటి డౌటు లేదు. ఏం చేసావరా అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే పరిస్థితి తెచ్చుకోని అవసరంలా 100% చిరస్థాయిగా మీ పేర్లు నిలిచిపోతాయి. అది నేను డంకాపదంగా చెప్పగలనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ తేగలిగితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బాగుపడుతుందండి. లేకపోతే అతిగతి లేని ఆంధ్రప్రదేశ్గా ఏంటి అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్గా అలాగే ఉంటుంది, అలాగే మందకొడిగా వెళ్తుంది. అంతే కదండి. 23 జిల్లాలతో ఉన్న ఏపీని, ఆంధ్రప్రదేశ్ని 23 జిల్లాలతో విలసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ని 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్గా, 10 జిల్లాలతో తెలంగాణగా విభజించి భయంకరమైన నష్టాన్ని ఆంధ్రప్రదేశ్కి మూటగట్టాయి ప్రభుత్వాలన్నీ కలిపి. కాబట్టి ఎవరు ఓట్లేశారు, ఎవరు దీనికి కారణం? చంద్రబాబు నాయుడు గారు కూడా విభజనకి ఓటేశారు కదా. ఇవన్నీ కాదు. మీరు తేగలరా లేదా, తెస్తారా లేదా, తీసుకుంటారా లేకపోతే కనుక చూద్దాం. ఈ రాజకీయ నాయకులు ఏం జరుగుతుంది ఈ 5 ఏళ్ల కాలంలో అయినా సరే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వస్తుందా, ఆంధ్రప్రదేశ్ దశ ఏమైనా మారుతుందా, మనమంతా వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు ఓపికగా చూసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మర్చిపోవద్దు, ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, నా ఎఫర్ట్ కోసం ఒక లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వస్తుందా రాదా, తేగలరా తేలేరా. కాబట్టి అంతేకాదు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 100% లైక్ చేయమని మిమ్మల్ని థ్యాంక్ యూ వెరీ మచ్.